ఇంట్లోనే మనం ఎంతో టేస్టీగా హలీం ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేనైతే ఈరోజు చికెన్ హలీం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మా పిల్లలకు చాలా ఇష్టం. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూపించిన విధంగా అన్ని పప్పులు, గోధుమ రవ్వ, నేను నార్మల్ రైస్ తీసుకున్నానండి. ఆ ప్లేస్లో మీరు బాస్మతి రైస్ కూడా వాడచ్చు. కాజు, బాదం అన్ని శుభ్రంగా కడిగేసి నానబెట్టేసుకోవాలన్నమాట 1 అవర్. మరో పక్కన నెయ్యి, ఆయిల్ 2 వేసుకుని ఆనియన్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాక ఆయిల్లో మసాలా దినుసులు, చికెన్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు, నానబెట్టుకున్న పప్పు, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్ వేసుకున్నానండి. గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది, ధనియాల పొడి, మిరియాల పొడి, జీరా పొడి, అలాగే పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. కారం పొడి కావాలనుకుంటే కొంచెం వేసుకోవాలి. పెరుగు వేసుకుని అన్నిటికీ మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడకడం కోసం వాటర్ వేసుకొని 5 విజిల్స్ ఉడికించిన తర్వాత పప్పు రుబ్బెడు ఉంటుంది కదా, దాంతో ఒక 10 మినిట్స్ ఈ విధంగా మనం రుబ్బితే ఎంతో టేస్టీగా హలీం రెడీ అయిపోయిందండి. మధ్య మధ్యలో నెయ్యి వేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి.